హే గాయ్స్, నేను మీ బాలు స్టోరీస్. ఈరోజు వచ్చేసి మన 100 బ్లాగ్స్లో 54th డే. సో మన వీడియోస్ అయితే సక్సెస్ఫుల్గా వస్తున్నాయి. ఇంతవరకు ఎవరైతే మన ప్రీవియస్ బ్లాగ్స్ చూడలేదో వెళ్ళి చూడండి. ఇంకొక థింగ్ ఏంటంటే మీరు అందరూ ఏం ఆలోచిస్తారో నాకు తెలుసు, ఎప్పుడు బిల్డింగ్స్ కనిపించాల్సిన ప్లేస్లో ఈరోజు చెట్లు పుట్టలు ఎందుకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? సో ఈరోజు అయితే మనం ఒక అగ్రికల్చరల్ ల్యాండ్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాం. బేసిక్గా ఏంటంటే నాకు అగ్రికల్చర్ అంటే ఏంటో జీరో నాలెడ్జ్. ఎందుకంటే మా ఫ్యామిలీస్ కానివ్వండి, సో నేను ఎప్పుడు దాంట్లో లేను. బట్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే ఇవన్నీ అసలు ఎట్లా పండిస్తారు, అసలు ఏంది ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంది. సో చాలా వరకు రీల్స్లలో యూట్యూబ్లలో చూడడమే కానీ ఇది ఫస్ట్ టైం నేను ఎక్స్ప్లోర్ చేయడం. సో ఎప్పుడు ఆ సిటీయే కాకుండా కొంచెం బయటికి వచ్చి మంచిగా నేచర్ ఎంజాయ్ చేస్తే, అరే బ్రో కొంచెం రండి బ్రో, లేదంటే మీ విలేజెస్ కానీ వెళ్ళి కొంచెం మంచిగా ఫార్మింగ్ ప్లేస్లో కూర్చొని లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, మీకు ఏదైనా అక్కడ వండుకొని తింటే అది మజానే వేరు కదా. సో బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈరోజు అయితే మన ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఈరోజు ఏం ఫార్మ్స్కి వచ్చినాం నాతో పాటు మీ అందరికీ చూపిస్తాను. లెట్ స్టార్ట్. లైట్గా డ్రిజ్లింగ్ అవుతుంది బట్ పర్లేదు, ఇవన్నీ ఇంతకన్నా మంచి టైం అయితే లేదు దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ లెట్ స్టార్ట్. అండ్ మనం ఎక్కడికి వచ్చినాం అండ్ ఎవ్రీథింగ్ చూద్దాం ఒకసారి. హే గాయ్స్, ఈరోజు వచ్చేసి మనం శక్తియుగ్ ఫార్మ్స్లో ఉన్నాం. అండ్ ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటి అసలు వాళ్ళు కొన్ని మెన్షన్ చేసిండ్రు, ఏమేమో చూద్దాం. యాక్చువల్లీ ఏంటంటే బిల్డింగ్స్లో నడిచి అమ్మ మనకి భూమి అంటే ఏందో తెలియకుండా పోయింది బ్రో, నిజం చెప్పాలంటే. సో వాటిని మనం ఎక్స్పీరియన్స్ చేయాలని అంటే మన బేర్ ఫుడ్తో ఎక్స్పీరియన్స్ చేయాలి. సో అది. అండ్ నాకైతే ఇప్పుడు ఎంత మజా వస్తుందంటే నిజంగా ఒక సైడ్ నుంచి వర్షం పడుతున్నా కూడా ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలన్న ఏదైతే మన లోపల ఇంటెన్షన్ ఉంటుంది కదా, లేదైతే మనకి కావాల్సిన హ్యాపీనెస్ మాత్రం వేరే లెవెల్ ఉంది. సో ఒకసారి మనం జయంత్ అన్న కూడా ఇక్కడనే ఉన్నాడు, మనం ఒకసారి అన్నని అడిగి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. సో మన పక్కనైతే జయంత్ అన్న ఉన్నాడు. సో హాయ్ అన్న. హాయ్ అన్న. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అడగగానే అన్న ఇట్లా నా 54th డే బ్లాగ్ తీసుకుంటా అన్న, ఇక్కడికి రావచ్చా, ఎందుకంటే చాలా మందికి మన ప్లేసెస్ చూపించవచ్చానంటే అన్న సెకండ్ మాట నో చెప్పకుండా డైరెక్ట్ అన్న ఇక్కడికి మమ్మల్ని వెల్కమ్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అది. అండ్ జయంత్ అన్న వచ్చేసి ఎంబీఏ చేశారు కదన్న. ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయినా కూడా మోర్ దెన్ 13 years ఫీల్డ్ అంటే ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదన్న డిఫరెంట్ ఫీల్డ్స్లో. ఓకే, 13 years డిఫరెంట్ ఫీల్డ్స్లో మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అవన్నీ కాదని చెప్పేసి మనకి ఫార్మింగ్ స్టార్ట్ చేసిండు. సో ఈ ఫార్మింగ్ అసలు ఎందుకు స్టార్ట్ చేసిండు, ఏంది అనేది ఒక చిన్న ఇంట్రొడక్షన్స్లో మనం తెలుసుకుందాం. ఇది ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందని అంటే అక్కడ బెటర్ లైఫ్ ఉంటుండే కదా. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఒక్కొక్కరు వచ్చేసి కొంతమంది 1 lakh, కొంతమంది 20,000 30,000 అవన్నీ ఎర్న్ చేసుకుంటున్నారు. బట్ ఆ లైఫ్ కాదని ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చిందన్న? ఓకే భార్గవ్, యాక్చువల్లీ చెప్పాలని అంటే ఏదో ప్యాషన్ తోని వద్దామని లేకుండే. బేసిక్ ఏంటంటే ఒక ఫార్మింగ్ ఫీల్డ్ గురించి అర్థం చేసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నా ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నాది కార్పొరేట్ సైడ్ ఉండే, మార్కెటింగ్ సైడ్, సేల్స్ సైడ్, సర్వీస్ బేస్డ్ ఉండే అనమాట. సో ఆ బేస్ నుంచి ఒక చిన్న ఫ్లెష్ లో ఒక ఫార్మర్ మీట్ అవ్వడం అయింది 2017 లో. సో అట్లా ఒక జర్నీ స్టార్ట్ అయింది. అంటే మీట్ అయిన తర్వాత మాకు లూప్స్ తెలిసినాయి, అంటే ఏం చేయొచ్చు, ఎట్లా అయ్యొచ్చు అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ బేసిక్ గా మాకు మిడిల్ మెన్ లేకుండా చెయ్యొచ్చు అనేది మాకు అర్థమైన ఉండే. సో నా రోల్ కూడా అదే అనిపించింది. సో ఆ ఒక విధంగానే దీని గురించి స్టడీ చేసి దీని ఒక కెరీర్ బేస్డ్ చేంజ్ చేసుకొని 2020లో కరోనా అయిపోయిన తర్వాత అఫీషియల్ గా దీన్ని స్టార్ట్ చేసాం. ఓకే, సో దట్స్ హౌ శక్తియుగ్ ఫార్మ్ హస్ బీన్ స్టార్టెడ్. యాక్చువల్లీ చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ అన్నది. అండ్ అంతేకాకుండా అన్న ఏంటంటే ఈ అగ్రికల్చర్ గురించి నాకు కొంచెం నాలెడ్జ్ లేదు. సో మీరు నాకు కొంచెం నాలెడ్జ్ అంటే ఇది ఏంటి అసలు ఎలా బేసెస్ ఏంటి అని చెప్పడానికి మీరైతే హెల్ప్ అవుతారని అనుకుంటున్నా. సో అదే అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటాం. ఇక్కడ పంటలు వేసిండ్రు కదా, సో యాక్చువల్లీ అవి ఏం పంటలు అన్న, ఎన్ని మంత్స్ ముందు వేసారు, సో ఎట్లా ఇది? మనం వచ్చేసి బేసిక్లీ కంప్లీట్ గా మనం ఆకుకూరలు వేస్తాం. ఓకే, మా కోరు వచ్చేసి కంప్లీట్ లీఫీ వెజిటబుల్స్. సో మేము 2020 నుంచి కూడా లీఫీ సెట్ చేసి వస్తూనే ఉన్నాం, దీంట్లోనే వేస్తున్నాం సీజనల్ వైజ్ గా. ఎంటైర్ సీజనల్ లో మనకి ఏమేమి పంటలు ఏ మొక్కలు అయితే వస్తాయో అవే మనం సోయింగ్ చేస్తాం అండ్ అవే హార్వెస్ట్ చేసి అవే మనం డెలివరీ చేస్తాం. ఓకే ఓకే. సో యాక్చువల్లీ నేను ఇందాక బోర్డ్ పైన చూసినా ఇక్కడ అంటే మొత్తం కెమికల్ లేకుండా యూజ్ చేస్తారని, ఫెర్టిలైజర్స్ లేకుండా యూజ్ చేస్తారని చెప్పేసి. సో అట్లా పాసిబుల్ అవుతుంది అన్న నిజంగానే? అంటే చాలా మంది ఏంటంటే మనం వీడియోస్లో రీల్స్లలో చూస్తుంటాం కదా, ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ని చాలా మంది కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో అట్లా అంత ఈజీ ఉంటుంది అన్న, అంటే కెమికల్స్ యూజ్ చేయకుండా అదంతా ఈజీ ఉంటుంది అది చేయడం?
ఉంటుంది. అంటే ప్రాక్టీస్ అంటే నువ్వు ఎట్లా మనం చేసుకుంటూ పోతూనే ఉంటామో దాన్ని బట్టే మనకి అది సాయిల్ అనేది చేంజ్ అవుతుంటుంది అనమాట. ఎందుకంటే ఒకప్పుడు అందరికి కెమికల్స్ యూజ్ చేస్తేనే పంట వస్తుంది, క్రాప్ పెరుగుతుంది అనేది ఒక కాన్సెప్ట్ ఉంది అనమాట. సో చేంజ్ చేయబడింది అది. అదే మనకి ఇప్పుడు ట్రెడిషనల్ వేలో పోయినాం అనుకో, ఒక 50 years 100 years బిఫోర్ పోయినా అంటే మనకి కంప్లీట్ న్యాచురల్ ఫార్మింగ్ ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే మనం ఆ ఓల్డ్ ప్రాక్టీసెస్ ని అలవాటు చేసుకొని సాయిల్ ని ప్రిపేర్ చేయడం మనకి చేయబడతారు అనమాట. సో జస్ట్ ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మొక్క ఏంది, సాయిల్ ఏంది, విత్తనము, క్లైమేట్ ఇవన్నీ చూసుకొని మనం దాని తగ్గట్టు ఇన్పుట్స్ ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నాం అనుకో, మనకి ఆటోమేటిక్ కెమికల్స్ లేకుండా కూడా మనం మంచి క్రాప్ తీయొచ్చు. అది పాసిబుల్. ఎందుకంటే దానికి విధంగా అందరూ నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మర్స్ ముందుకు వస్తున్నారు అన్నమాట. ఓకే ఓకే. ఇదంతా నాకు చూస్తుంటే ఇదంతా పెద్ద పనిలాగా ఉందన్న. నేనైతే ఎప్పుడు దీంట్లో అంటే నాకు అంత అవేర్నెస్ లేకపోవడం వల్లనో, అంటే నేను ఎప్పుడు ఇట్లా అగ్రికల్చర్కి లాంటికి రాకపోవడం ఏమో కానీ, అయినా మీ లైక్ బ్యాక్గ్రౌండ్లో కూడా మీరు ఎప్పుడు అగ్రికల్చర్ చేయలేదు అనుకుంటా, మీరే ఫస్ట్ అనుకుంటా. సో లైక్ ఇక్కడికి రావడానికి లైక్ మీకు నచ్చిన పాయింట్ ఏందన్న, అంటే ఇక్కడికి రావడానికి, అంటే ఈ అగ్రికల్చర్ స్టార్ట్ చేయడానికి? ఓకే ఫైన్. ఇప్పుడు ఎందుకంటే నువ్వు అడిగిన దాంట్లో మాకు ఫ్యామిలీలో ఎవరు ఫార్మర్స్ లేరు యాక్చువల్లీ. ఇప్పుడు మామ్ టీచర్, డాడీ కూడా వాలీబాల్ కోచ్, అక్క కూడా లైక్ కామర్స్, అండ్ ఈవెన్ మా తాత కూడా ఒక జాబరే కానీ ఫార్మింగ్ చేసింది లేదు. దానికన్నా ముందు నాకు తెలియదు. కానీ స్టిల్ ఏంటంటే యాజ్ ఆఫ్ మా ఫ్యామిలీలో ఎవరైనా సరే అందరు బిజినెస్ లలో జాబర్స్ లలో ఉన్నారు తప్ప ఫార్మింగ్ లో ఎవరు లేరు. సో నేను ఫస్ట్ ఫార్మర్ అనమాట. సో ఎందుకంటే అది కెరీర్ ఆపర్చునిటీ దొరికింది కాబట్టి నేను ఇది చూస్ చేసుకున్నది. ఇప్పుడు రైనీ సీజన్ కదా వచ్చేది. సో నేను చాలా వరకు విన్నది ఏంటంటే, ఈవెన్ మా మమ్మీ కూడా ఏమన్నా మార్కెట్కి వెళ్ళినప్పుడు అంటుండే, లైక్ కూరగాయల మార్కెట్కి వెళ్తాం కదా, అరే రైనీ సీజన్లో ఇవన్నీ కూలిపోతాయి, అంటే లైక్ ఆకులన్నీ ఖరాబ్ అయిపోతాయి, సో సరిగ్గా రావు అనేసి అని అంటారు. సో వాడిని మీరు ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నారు అన్న? అంటే ఇంత వర్షం పడుతుంది లాస్ట్ 3 days నుంచి కూడా, సో ఇవన్నీ ఎట్లా ఓవర్కమ్ చేసుకొని ఇవన్నీ పండిస్తుంటారు అన్న? ఓకే, ఇప్పుడు ఎందుకంటే దాని సింపుల్ లాజిక్ చెప్తా. ఇప్పుడు మనకి ఏంటంటే ప్రాసెసింగ్ అంటే ఎవ్రీ సీజనల్ గా మనకి వేస్ ఉంటాయి మెథడ్స్. అంటే సోయింగ్ ఎట్లా చేయాలి, సాయిల్ ఎట్లా ప్రిపేర్ చేయాలనేది మనకు ఉంటూనే ఉంటది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రెయినీ సీజన్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ మన క్రాప్ ఎట్లా ఉంది అని చెప్పేసి మంచిగా ఉంది, మాకేం ప్రాబ్లం కాలేదు. సో దీనికి ఓన్లీ థింగ్ ఏంటంటే రేస్డ్ బెడ్స్. అంటే ఇప్పుడు నువ్వు పంట మనకి కింద ఉన్నాం కదా, సో కింద నుంచి మనకి రేస్డ్ బెడ్స్ మీద మనం సోయింగ్ చేస్తాం. సో మనకి రెయిన్ ఫాల్ వచ్చినా కూడా మనకి వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతుంది, గ్యాప్ లకి వెళ్ళిపోతాయి. సో మనకి ఏంటంటే ఈ క్రాప్ కి మనకి ఏం ప్రాబ్లం కాదు. సో మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ తీసేసుకుంటది. సో రిమైనింగ్ ఎక్సెస్ వాటర్ మనకి కిందికి వెళ్ళిపోతాయి అనమాట. దాని వల్ల ఇవి ఖరాబ్ కాదు. సో ఎందుకంటే ఇది మనం రెయిన్ సీజన్ లో రేస్డ్ బెడ్స్ లో వేయడం అనేది పర్ఫెక్ట్. సో మనకి ఏం ప్రాబ్లం కాకుండా ఉంటూనే ఉంటది. అండ్ మీన్ వల్ టైమ్ లో మనం ఏంటంటే ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ లో మనకి నార్మల్ గా చీడ వస్తుంటాం, మనం కెమికల్స్ యూజ్ చేయం కాబట్టి. సో మాకు కొన్ని బేసిక్ మాన్యూర్స్ ప్రిపేర్ చేస్తాం మనమే ఓన్ గా. సో మనం ఎవ్రీ రెగ్యులర్ చేస్తూనే ఉంటాం. చేసిన తర్వాత మనం 7 days కి 10 days కి ఒకసారి రెగ్యులర్ గా ఇచ్చుకుంటే పోతున్నాం. జస్ట్ నథింగ్ బట్ ఇప్పుడు మనం ఒక యాజ్ ఎ బాడీ, మనం హ్యూమన్ బాడీ ఎట్లయితే మనం ఇమ్యూన్ పవర్ పెంచుకుంటామో అదే విధంగా మనం ఇక్కడ సాయిల్ కి ఇస్తాం ఎక్కువ. సో సాయిల్ కి ఇవ్వడం వల్ల ఏమవుతానంటే దాని వల్ల మనకి క్రాప్ అనేది స్ట్రాంగ్ గా ఉంటది. సో ఆల్మోస్ట్ దీనికి పెస్ట్ కంట్రోల్ అనేది తగ్గిపోతుంది అనమాట. స్టిల్ ఒకళ్ళు వచ్చినా కూడా మనం కొన్ని కషాయాలు చేసుకుంటూనే ఉంటాం. సో ఆ కషాయాల్ని మనం ఇచ్చుకుంటూనే ఉంటాం దీనికి ప్రొవైడ్ చేస్తాం. సో ఇట్లా మంత్లీ ఎన్నిసార్లు అట్లా మనం దీనికి చేయొచ్చు అన్న? అంటే ఇప్పుడు ఫెర్టిలైజ్ చేస్తారు కదా, అవి మంత్కి ఎన్నిసార్లు చేస్తారు? అంటే దట్ డిపెండ్స్ ఆన్ ఆకు ఖరాబ్ అయినప్పుడే అట్లా ఏమన్నా చేసుకుంటారా, లేదంటే దానికన్నా ముందే మనం జాగ్రత్తలు తీసుకుంటాం? అట్లేం లేదు, కానీ మనం ఏంటంటే ముందు ఇచ్చుకుంటాం. అంటే మనకి ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత తీసుకోవడం వేరే, హెల్త్ ఇష్యూస్ రాక ముందు తీసుకోవడం వేరే. ఇప్పుడు మనం నేచురల్ ఫార్మింగ్ మంచి ఫుడ్ తినాలి ఎట్లా అనుకుంటున్నాము, అదే విధంగా మనం దీనికి ఏం రాక ముందుకే మనం సాయిల్ కి ఇవ్వడం, క్రాప్ కి ఇవ్వడం మనకు నడుస్తూనే ఉంటుంది. సో మనం ఈ ముందు ఇస్తాం కాబట్టి ఆల్మోస్ట్ 70 to 80% దీనికి ఏం రాకుండా మనం ప్రొటెక్ట్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే వచ్చినా కూడా మనకి ఇంకా ఆల్టర్నేట్స్ ఉంటూనే ఉంటాయి, మనం కొన్ని కషాయాలు ఉంటూనే ఉంటాయి, అవి తయారు చేసుకుని రెడీగా పెట్టుకుంటాం, అవి ఇచ్చుకుంటూనే ఉంటాం. సో మనకి ఏంటంటే ఓవరాల్ గా మనం ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాం. అంటే ఎంటైర్ ఇయర్ ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు, సీజనల్ వైజ్ గా మనం అది చేస్తూనే ఉంటాం అట్లానే. ఓకే, యాక్చువల్గా అని ఇంకొకటి లైక్ ఇది ఇప్పుడు ఏదైతే మనం వేసినాం కదా, ఇప్పుడు గోంగూర ఉంది, తోటకూర, ఇంకోటి ఏంటన్నా కొత్తిమీర ఉంది, పాలకూర ఉంది. సో ఇది ఎట్లన్నా లైక్ అంటే ఇప్పుడు మనం ఈ రోజు నేను నాటిన అనుకోండి, మళ్ళీ సెకండ్ అంటే ఇప్పుడు సెషన్స్ ఉంటాయి, ఇప్పుడు పంట అనుకోండి, ఇప్పుడు ఇయర్లీ 2 times 3 times అట్లా వేస్తుంటారు. ఇవి ఎట్లుంటాయి అన్న? అంటే ఇవి మంత్లీ బేస్ ఉంటాయా, లేదంటే డేస్ బేస్ లో ఉంటాయా, ఎట్లా వేయచ్చు ఇవన్నీ?
ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన 4 ఆకుకూరలు కూడా ఒక్కొక్కటి ఒక టైం లైన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తిమీర, గోంగూర అనుకో 40 days క్రాప్ అది. ఇప్పుడు మనకి తోటకూర, మెంతము 16 days క్రాప్, మనకి పాలకు, బచ్చల కూర ఇవన్నీ 25 days క్రాప్. ఇప్పుడు మేము ఇక్కడ ఏం చేస్తాం అని అంటే దాని ఒక సైకిల్ వైజ్ గా వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ 2 acres ల్యాండ్ ఇది కంప్లీట్ గా. 2 acres ల్యాండ్ కల్టివేట్ చేయలేదు, ఓన్లీ ఒక 20 beds మాత్రమే వేసినాం. ఇప్పుడు నెక్స్ట్ పక్కన గ్యాప్స్ ఇచ్చినాం. ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ మనం అక్కడ సోయింగ్ చేస్తాం. ఇప్పుడు ఇది హార్వెస్ట్ ఉంది కాబట్టి మనం సోయింగ్ చేస్తాం. సోయింగ్ చేయడం ఏమైందంటే ఈ మన క్రాప్ అయిపోయే లోపు మనకు ఆ క్రాప్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు సోయింగ్ అనేది ఇట్లా రెయిన్ అయిపోయిన తర్వాత చేస్తారా ముందే? అది ఎట్లా? అట్లేం లేదు, కానీ మనకి సాయిల్ మనం నార్మల్ ప్రిపేర్ చేసుకుంటాము. సాయిల్ ప్రిపేర్ చేసుకొని కొంచెం మనకి లూజ్ గా ఉండేది పెట్టుకుంటాం అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మన క్రాప్ రన్ అవుతుంది కాబట్టి ఇంకొక 5-6 days లో మళ్ళీ మనం నెక్స్ట్ బెడ్ వేసుకుంటూనే ఉంటాం సోయింగ్. సో అట్లా మనం ఏంటంటే ఎంటైర్ ఇయర్ మనకి అంటే వీక్ ఆన్ వీక్ మనం సోయింగ్ అవుతూనే ఉంటది. సో దట్ మనకి ఎంటైర్ ఇయర్ మనకి క్రాప్ వచ్చడం ప్లాన్ చేసుకుంటాం. సో బేసిక్లీ మనం డోర్ డెలివరీ చేస్తాం బట్ కన్స్యూమర్స్ కి డైరెక్ట్ గా. సో మనకి ఏంటంటే ఇది మనకి ఎవ్రీ డే మనకి అవైలబుల్ ఉండడం మనం ప్లాన్ చేసుకొని మనం సప్లై చేస్తూనే ఉంటాం అన్నమాట. అంటే మనం సోయింగ్ అండ్ సప్లై రెండు ప్యారల్ గా రన్ అవుతుంది మనకి. నేనైతే చిన్నప్పుడు మార్కెట్కి వెళ్ళేటప్పుడు అనుకుంటుండే అనమాట, లైక్ అసలు ఇదంతా ఎవరు కడతారు ఇట్లా కట్టెలు, అసలు ఇవి ఏ నుంచి వస్తాయి ఏంది, నాకు అసలు జీరో నాలెడ్జ్ ఉండే. నాకు ఇప్పుడు అర్థమైంది, లైక్ ఇట్లా 1-on-1 ఇట్లా తీసుకొని దాన్ని చేయడానికంటే చాలా ఓపిక ఉండాలి. సో ఇక్కడ వీళ్ళే చేస్తున్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సో आपका नाम क्या है भैया? पंत्या सर. पंत्या. ओके, आप कहाँ से? उड़ीसा का है सर. उड़ीसा का है, मतलब कितना दिन से कर रहे हैं यहाँ? 2 साल से करे. 2 साल से. ओके, आपका कैसा लग रहा है यहाँ काम करने? इतना अच्छा जगह है. अच्छा, बढ़िया है सर. ఓకే ఓకే, యాక్చువల్లీ నాకు కూడా ఇంతకన్నా ఎక్కువ హిందీ రాదు అడగడానికి. బట్ నేను గమనించింది ఏంటంటే లైక్ ఇది కొంచెం లైక్ మనం కొంచెం కష్టం పెట్టాలన్నమాట దీనిపైన. దాని తర్వాతనే మనకి ఇట్లాంటి ఒక మంచి అవుట్పుట్ అనేది బయటికి రావాలని అంటే మనం దాని తగ్గట్టు పని చేయాలి. సో అది ఇట్లా మనం ఇట్లా అన్ని కట్టలు ఒక్కొక్కటి ఇట్లా కట్టలు కట్టి మనకి డోర్ డెలివరీస్ అయితే ఇక్కడ నుంచి అవైలబుల్ ఉంటాయి, అంతే కదన్నా? భయ్యా, సో యాక్చువల్లీ డోర్ డెలివరీస్ ఉంటాయి కదన్నా ఇక్కడ? అవును. అంటే మీకు ఇప్పుడు ఆర్డర్ చేయాలంటే ఎట్లా అన్నా? మనం ఇప్పుడు నాకు ఇది కావాలనుకో, అవును, ఆర్డర్ చేయాలంటే ఎట్లా అన్నా? మాకు ఏంటంటే నార్మల్ గా రూట్స్ ఉంటాయి, లైక్ వీక్లీ 1 and 2 అన్నట్టు. సో మాకు ఏంటంటే ఆ రూట్స్ లలో మాకు షెడ్యూల్స్ ఉంటాయి. మేము చిన్న కాలనీస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ గ్రూప్స్ క్రియేట్ చేసి మేము వాళ్ళకి ట్యూస్డే, ఫ్రైడే అట్లా రూట్స్ పెట్టేసి ఇన్ఫార్మ్ చేస్తాం మన దగ్గర అవైలబిలిటీ ఏముందని చెప్పేసి. సో ఒకసారి మనకి వాళ్ళు ఏమేమి పెట్టారో మనకి 1 day ముందు మనకి షెడ్యూల్ పెట్టేస్తారు వాళ్ళకి ఏమేమి కావాలని చెప్పేసి. సో అది మార్నింగ్ హార్వెస్ట్ చేసి ఈవినింగ్ ఈ టైం వరకు మనం డెలివరీ చేస్తాం అనమాట. సో మనకి డెలివరీస్కి వేరే టీం ఉంటారు, సో వాళ్ళు తీసుకుని వెళ్తూనే ఉంటారు. అన్న యాక్చువల్లీ శక్తియుగ్ ఫార్మ్స్ అని నేను అక్కడ చూసిన, ఇది మీ పేరు కూడా కాదు జయంత్ అని పెట్టుకోవడానికి, ఇది శక్తియుగ్ ఫార్మ్స్ అని ఉంది. యాక్చువల్లీ ఫార్మింగ్ అంటే నాకు తెలుసు, శక్తియుగ్ అని పెట్టడానికి గల రీజన్ ఏముంటది అన్న? ఓకే, మాకు మెయిన్ ఏంటంటే పేరు పెట్టడానికి మాకు చిన్న స్టోరీ ఉంది అనమాట. ఓకే, ఎందుకంటే సౌజన్య అక్క అని ఒక అక్క ఉంటది, మా అక్క వాళ్ళ ఫ్రెండ్ యాక్చువల్ తను యుఎస్ లో ఉంటది. సో మాకు ఈ పేరు పెట్టడానికి సెలెక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 52 days టైం పట్టింది. 52 days అంటే లైక్ సెలెక్ట్ చేయడానికి. ఎందుకంటే మాకు కొంచెం ఓన్లీ ఫార్మింగ్ చేయడం అని కాకుండా దీంట్లో కొంచెం అన్ని పాసిబుల్స్ పెట్టడానికి అనేది పేరు డిసైడ్ చేస్తాం. సో మాకేంటంటే ఈ శక్తియుగ్ ఫార్మ్ ఏంటంటే మీనింగ్ శక్తి అనేది మేము వర్డ్ అనేది ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి శక్తి అనే వర్డ్ తీసుకున్నాం. సో మనకి మామూలుగా గాడెస్ మనకి దుర్గామాత వస్తారు అనమాట. సో దాని బేస్ లో తీసుకున్నాం. సో అది కాకుండా మళ్ళీ యుగ్ అని అంటే మాకు 2 meanings వస్తాయి. ఏంటంటే అందరికి తెలిసింది యుగాలు, సో మనకి అన్ని యుగాలను వస్తూనే ఉంటది. అండ్ దాంతో పాటు మనకి యుగ అంటే వరల్డ్ అనే మీనింగ్ కూడా వస్తుంది అనమాట. సో మాకు ఫార్మ్ అనేది ఫార్మింగ్ వచ్చేస్తుంది. సో మాకు ఏంటంటే లైక్ ఉమెన్ ఎంపవర్మెంట్ అక్రాస్ వరల్డ్ ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ అనే ఒక కాన్సెప్ట్ లో తీద్దాము అనేది ఈ పేరు పెట్టాం మనకి. సో అందుకే నా నేమ్ అంటే ఇంటి పేరు మా పేరు కాకుండా సో ఒక అంటే నలుగురికి ఇన్స్పైరింగ్ ఉండే నేమ్ అది. అవును, యాక్చువల్లీ నేను కూడా లైక్ ఇనాగానే అయితే నేను చాలా స్టన్ అయినా. అంటే యాక్చువల్లీ శక్తియుగ్ అని అంటే ఓకే, అది దానికి ఏం నీ అంత బిహైండ్ అంత ఆలోచించలేదు. బట్ అన్న చెప్పిన తర్వాత లైక్ ఇంత ఉంటుందా దాంట్లో. జయంత్ అన్న లైక్ శక్తియుగ్ బాగుంది, కానీ శక్తియుగ్ పైన ఉన్న ఫోటో మీదేనన్నా? ఓకే ఓకే, అసలు అంటే అది మొత్తం లోగోనే, ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక రైతులాగా ఒక లోగో లాగా ప్రిపేర్ చేశారు లోగో. ఓకే ఓకే, బాగుందన్న. లైక్ ఇక్కడ లైక్ ఇదంతా విజిట్ చేసిన తర్వాత లైక్ అసలు మనకి ఫార్మింగ్ అంటే ఏంటి, లైక్ దీనికి కూడా ఒక మీనింగ్ ఉంది మనకి.
Okay. ఫోటో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక డాక్టర్ ఉంటాడు, ఒక లాయర్ ఉంటాడు, అట్లా అన్ని ఉంటూనే ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక ఫార్మర్ ఉండాలి అని ఉంది. ఓకే, కాకపోతే ఇప్పుడు ఎంత మందికి ఏంటని తెలియదు. ఇప్పుడు నీకు ఉన్నావు, నీకు ఫ్యామిలీ ఫార్మ్ ఎవరో తెలియదు, నీ చేతిలో కొత్తిమీర ఉంది, ఇప్పుడు ఇది ఇక్కడ తీసుకున్నా నీకు తెలుసు. బట్ నువ్వు నార్మల్ ఇంటికి వెళ్ళినావు అనుకో, ఇప్పుడు కొత్తిమీర ఎడికి వచ్చింది, పాలకి ఎటు నీకు తెలియదు, టమాటా తిన్నో తెలియదు, ఒక ఫేస్ ఆఫ్ ఫార్మర్ నీకు తెలియదు. సో మాకేందనంటే ప్రతి ఒక్క ఫార్మర్ ఫేస్ అనేది తెలియాలన్నమాట. ఆకుకూరలు అయితే చూస్ చేసుకున్నామో దాని ఇప్పుడు జయంత్ అనే వ్యక్తి చేస్తున్నాడు, నీకు తెలుస్తుంది. ఇప్పుడు అదే విధంగా టమాటా ఎవరు పండిస్తున్నారు, కొత్తిమీర ఎవరు పండిస్తున్నారు, మిర్చి ఎవరు పండిస్తున్నారు, అట్లా మనకి ఎన్ని అయితే వెజిటబుల్స్ ఉంటాయో ప్రతి ఒక్క రైతు ముఖం కూడా తెలియాలి. సో ఆ ఒక్క ఉద్దేశంతోనే ఈ ఫోటో పెట్టడం అయింది. ఎందుకంటే నేను చేస్తున్నా ఇప్పుడు ఒక 600 మందికి తెలుసు నేను ఓవరైంది అనేది, ఎట్లా చేస్తున్నా అని చెప్పేసి. సో బియాండ్ దానికన్నా ముందు అట్లీస్ట్ లీవ్స్ ఓవర్ వండిస్ కూడా తెలియదు ఆకుకూరలు ఏందన్నది. సో అట్లా అని చెప్పేసి ఒక రైతు ఒక ముఖం తెలియాలనే ఐడియాలజీ మీదనే ఫేస్ పెట్టడం అయింది అనమాట. రియల్లీ గ్రేట్ అన్న, చాలా గ్రేట్. ఎందుకంటే లైక్ మనం చాలా వేరే వాటిలలో ఎన్నో మందిని చూస్తున్నాం, బట్ నాకైతే రియల్ సెలబ్రిటీస్, రియల్ హీరోస్ ఇండియాలో ఉన్నారని అంటే చాలా మందికి తెలుసు. అదొకటి ఫార్మర్స్, అండ్ ఇంకొకటి వచ్చేసి మన జవాన్స్, ఎవరైతే జై జవాన్ జై కిసాన్ అని అంటారు కదా. సో వాటికి అన్న చెప్పిన దానికైతే చాలా మ్యాచ్ ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫేసెస్ మనకు తెలియాలి. వాళ్ళు అంటే లైక్ వాళ్ళు ఇప్పుడు నేను చూపించినా కదా, ఇది మామూలు విషయం కాదు. అంటే పండించిన తర్వాత మనకి ఇట్లా మన హ్యాండ్కి ఇంత ఫ్రెష్గా వస్తుందని అంటే దానికి అంటే ముందు ఎంత కష్టం ఉంటుందో అది కూడా మనకి అఫోర్డబుల్ ప్రైసెస్లో దొరకడం అనేది కొంచెం కష్టం అనమాట. అండ్ ఇప్పుడు రెయిన్ వస్తుంది, కొన్ని వాటిలలో కొన్ని ఖరాబ్ కూడా అవుతాయి కదా అన్న. సో అది కూడా మళ్ళీ లాస్ మన పైన ఉండదు, పాపం వాళ్ళపైన బేరు ఉంటుంది, అది ఎవరికి చెప్పుకోలేరు. సో అది అందుకే నేను చాలా అంటే రెస్పెక్ట్ ఇస్తా ఫార్మర్స్కి. ఇప్పుడే మనం ఫామ్ని మొత్తం విజిట్ చేసి మంచిగా ఇక్కడ ఒక చెట్టు ఉంది, దాని కింద కూర్చున్నాం. అసలు ఏంటంటే అన్న ఫార్మింగ్ అంతా ఓకే అన్న. సో ఇప్పుడు నేను తీసుకోవాలనుకుంటా, ఇక్కడికి రాలేను. సో ఇది ఎలా డెలివరీ చేస్తారు, అంటే ఏ ఏరియాలో డెలివరీ చేస్తారు, కొంచెం అది చెప్తారా? ఓకే, ఇప్పుడు ప్రెసెంట్లీ మేము ఒక ఫామ్ నుంచి 25 కిలోమీటర్స్ రేడియస్ వరకు మేము సర్వీస్ ఇస్తున్నాము. సో మాకు ఆ 25 కిలోమీటర్స్ రేడియస్ అంటే ఇప్పుడు ప్రెసెంట్లీ గట్కేసర్ దగ్గర మాకు ఫామ్ ఉంది ఇప్పుడు ఇక్కడ ప్రెసెంట్లీ. సో ఇక్కడ నుంచి మాకు సికింద్రాబాద్, సైనిక్పురి ఏరియా అండ్ తార్నాక, బోడుపల్, ఉప్పల్ ఈ ఏరియాస్లో మేము సర్వీస్ ఉంది మాకు. సో ఎందుకంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు అప్రోచ్ అయినారు అనుకో, మేము ఒక రూట్ అనేది ఫిక్స్ చేస్తాం వాళ్ళకి. సో వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ. సో మాకేంటంటే రీజనబుల్ ప్రైస్లో మనం వితౌట్ మినిమం ఆర్డర్ అంటే ఏం లేదు, అంటే ఇంత పెట్టాలని ఏం లేదు. వాళ్ళు ఎంత పెట్టినా కూడా మనం డెలివరీ రెడీగా ఉన్నాం. అండ్ ఎక్స్ట్రా చార్జెస్ ఏం వేయం, ఓన్లీ మనకి ఏదైతే ప్రైసింగ్ ఉంటుందో లీవ్స్ది దాన్ని బట్టి వేస్తూనే ఉంటాం. సో వాళ్ళు అది మాకు షెడ్యూల్ ఉంటుంది, ఆ షెడ్యూల్ వాళ్ళు ఫాలో అయితే సరిపోతుంది. అంటే ఏ టైంలో ఆర్డర్ పెట్టాలి, మేము ఎప్పుడు డెలివరీ ఇస్తాం చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే 6 hours లో డెలివరీ చేస్తాం హార్వెస్ట్ చేసినప్పటి నుంచి. అంటే మనం ప్యాటర్న్ చూస్ చేసుకున్నాం అనమాట. సో ఎందుకంటే వాళ్ళకి ఆ ఫ్రెష్నెస్ దొరికిపోతూనే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటూనే ఉంటుంది. అండ్ మళ్ళీ ఇంటికి వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా కష్టమేమి ఉండదు, బయటికి పోయి తీసుకోవాలి ఎట్లా అయిందని చెప్పేసి. అండ్ మోర్ ఓవర్ ఇఫ్ ఎనీ ఫ్యామిలీస్ కొరని కావాలనుకున్నా కూడా వాళ్ళు వీక్లీ విజిట్ కూడా చేసుకోవచ్చు. మాకు వీకెండ్ ఫార్మింగ్ అవైలబుల్ ఉంటుంది. సో మాకు 1 day ముందు ఇన్ఫార్మ్ చేసినారు అనుకో, అంటే లైక్ నార్మల్ రెయినీస్ లేనప్పుడు వాళ్ళు వచ్చినారు అని అంటే ఎనీ టైం వాళ్ళు వచ్చేసి పార్టిసిపేట్ చేయొచ్చు ఇక్కడ. సో మనకి రెగ్యులర్ వర్క్స్ నడుస్తూనే ఉంటాయి. సో వాళ్ళు పార్టిసిపేట్ చేయవచ్చు. ఇప్పుడు నువ్వు కూడా వచ్చినావు అంటే వచ్చి ఎప్పుడైనా డైలీ ప్రాక్టీస్ కానీ కూడా ట్రైనింగ్ చేసుకోవడానికి చేసుకోవచ్చు. నీకు కూడా కొన్ని విషయాలు అర్థమవుతుంటాయి, అంటే ఫార్మింగ్ ఏమవుతుంది, ఎట్లా అవుతుంది అని తెలుస్తూనే ఉంటుంది. వాళ్ళకు కూడా అర్థమవుతూనే ఉంటుంది. లైక్ చాలా మందికి ఫార్మింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దాంట్లో ఏమన్నా మీరు నేర్చుకోవాలనుకున్నా కూడా, సో ఎట్లా ఫార్మ్ చేయొచ్చు అవన్నీ నేర్చుకోవాలనుకున్నా, గైడెన్స్ ఏమైనా కావాలన్నా కూడా లైక్ అన్న ఫామ్కి అయితే రావచ్చు. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్, లొకేషన్ ఇవన్నీ అయితే యాడ్ చేస్తాను. ఏంటంటే మేము ఈ వీడియోస్ కంప్లీట్ చేసుకుని బయటికి వెళ్తుంటే అన్న ఇక్కడ తీసుకోవడానికి వచ్చిండు. అన్న మీ పేరు అన్న? నాగరాజు. సో ఇక్కడ ఎన్ని రోజుల నుంచి తీసుకుంటున్నారు అన్న? 20 రోజులు, 20 నెలల దగ్గర అయింది. నెల రోజులు తీసుకున్నా. టేస్ట్ బాగుంది, రుచి బాగా వస్తా ఉంది. అందుకే బయట కొనుక్కోవట్లేదు. మనకి ఇక్కడ కొంచెం ఎక్కువ వస్తుంది కూడా. అవునా? బయట అయితే కొంచెం ఇది అవునవును, ఫ్రెష్గా ఉంది. రాగానే తీసుకొని వెళ్ళిపోవడమే, ఇంకా తీసుకొని వెళ్ళిపోవాలి రాగానే. ఓకే ఓకే.
సో ఎప్పుడన్నా లైక్ అన్నవనే కాదు మా డ్రైవర్లు 12 డ్రైవర్లు వాళ్ళు తీసుకెళ్తారు ఇక్కడ నుంచి. ఓకే, మీరు ఎక్కడి నుండి అన్న? ఆ? ఎక్కడి నుంచి వస్తారు? మెహదీపట్నం. ఇవి తీసుకోవడానికి మెహదీపట్నం నుంచి వస్తారా? బస్సు బస్సు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ విజిట్ చేసి తీసుకొని డైలీ ఇక్కడనే వస్తా, ఆ, ఇక్కడ తీసుకుని వెళ్తాను. ఆ. నేను కాకుండా 10 మంది డ్రైవర్లు ఉన్నారు, ఆ. వాళ్ళు కూడా ఇక్కడ తీసుకెళ్తారు ఆ కూరగాయలంతా. వావ్. కల్తీ మాల్ కాదు, అవును. ఒక మందు కూడా ఏం కాదు, ఫ్రెష్ అవును. మాల్ అనమాట ఇది. ఆ. మన పదార్థాలు ఏం చేసి తిన్నా కూడా రుచి మంచిగా ఉంది. అది అసలు అసలు ఇక్కడ తీసుకెళ్తాం. అసలు ఏంటంటే చూసిండ్రా, లైక్ అన్న వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి అంటే దూరం నుంచి అంటే మనకి ఏదైనా ఆర్గానిక్ గా దొరుకుతుందని అంటే అంత దూరం నుంచి వచ్చి ఫ్రెష్ గా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తున్నారు. బిహెచ్ఎల్ లింగపల్లి నుంచి వస్తారు, మళ్ళీ ఆరంగాడు, చరణ్గుట్ట, ఆ. మళ్ళీ ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఈసీఎల్ నుంచి కూడా వస్తారు, ఇక్కడ తీసుకెళ్తారు అనమాట. అది మనం అర్థం చేసుకోవచ్చు దీనికి అసలు ఎంత నీడ్ ఉంది ఆర్గానిక్ ఫామ్ కి అని చెప్పేసి. సో అట్లా మీకు ఏమైనా గైడెన్స్ కావాలన్నా కూడా ఇక్కడ అన్న ఉంటారు, ఎవ్రీ టైం ఇక్కడనే ఉంటారు. జయంత్ అన్న, మురళి ఇక్కడే ఉంటారు. మా మురళి అన్న కూడా ఇక్కడనే ఉంటారు. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మీరు డైరెక్ట్ ఇక్కడ సాటర్డే సండే వచ్చి విజిట్ కూడా చేసుకోవచ్చు అంట. ఏమంటారు? సార్ చెప్పిస్తారు అట్లా. సో గైజ్ ఈరోజు అయితే వ్లాగ్ అది. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను జయంత్ అన్నకి మురళి అన్నకి అయితే పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. లైక్ నేను ఎక్కడనో హైటెక్ సిటీలో ఉన్నప్పుడు ఫోన్ చేసిన అన్న ఇట్లా ఈరోజు వ్లాగ్ తీసుకుంటా అన్న మీ ఫామ్కి రావచ్చు అని అంటే పాపం అన్న దూరంగా ఉన్నా కూడా ఎక్కడి నుంచి వచ్చిందన్న ఈరోజు? బీబీ నగర్ నుంచి పాపం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి లైక్ అన్న వేరే పనులు కూడా ఆపుకొని మన బ్లాగ్ కోసం అయితే మనకి టైం ఇచ్చిండు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మీకు ఏమైనా విషయాలు కావాలన్నా కూడా డెలివరీ కావాలన్నా కూడా ఎవ్రీథింగ్ ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇచ్చినా కదా డిస్క్రిప్షన్లో, అక్కడ వెళ్ళి అన్నకి విజిట్ అవ్వండి. అండ్ ఈరోజు అయితే బ్లాగ్ అది నచ్చిన వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇలాంటి ఎన్నో మంచి విషయాలు మీ అందరికీ చెప్పడానికి అయితే నా బ్లాగ్స్ ఎప్పుడు రెడీగానే ఉంటాయి. సో అది నచ్చిన వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా అసలు ఫార్మింగ్ అంటే ఏంటో నేర్చుకుంటారు. సో అది అన్న మీరు ఏమైనా చెప్పాలనుకుంటే లాస్ట్కి చెప్పవచ్చాను. ఇప్పుడు మాకు ఏంటంటే లైక్ దీనిలో చాలా మంది రావాలి, ఇంకా ఇంట్రెస్ట్ ఇదే ఫీల్డ్కి రావాలన్నది మేము ఒక ఉద్దేశం ఉంది మాకు. సో దట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారు అని అంటే యూ కెన్ విజిట్ అవర్ ఫామ్. సో ఎందుకంటే మేము ఇక్కడ గైడ్ చేయడానికి చాలా ఉన్నాం ఇక్కడనే. సో మాకు ఎంటైర్ టీమ్ ఉంది, మేము గ్రౌండ్ లెవెల్ నుంచి మార్కెటింగ్ వరకు ఎవ్రీథింగ్ మేము గైడ్ చేయగలుగుతాం, చెప్పగలుగుతాం. అలా చెప్పాను నేను నైన్ నుంచి ఒక 2 ముచ్చట్లు చెప్పాను మన వాళ్ళకి. అవి సో అన్న చెప్పే 2 ముచ్చట్లు అయిపోయినాయి. అది లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాలు స్టోరీస్.